నేడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం గాంధీ భవన్లో మేనిఫెస్టో విడుదల చేస్తారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే దానిపై రిలీజ్ చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో ముఖ్యంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, మహిళల కోసం స్పెషల్ హామీలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలు మరింత దగ్గరవ్వాలని చూస్తోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. చెప్పండి శ్రీచరణ్. సౌమ్య, ఈరోజు గాంధీ భవన్లో ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ గురించి ప్రత్యేకంగా కూడా కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్తాష్ మున్సి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు అలాగే కమిటీ చైర్మన్ ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు కూడా గాంధీ భవన్లో ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగాక విభజన హామీలు సంబంధించింది, అలాగే స్పెషల్ కారిడార్లు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు మహిళల కోసము ప్రత్యేకంగా కూడా ఈరోజు ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ప్రత్యేకంగా ఫోకస్ ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ రాష్ట్రానికి ఏం చేయాలి, బెటర్గా స్టేట్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్తో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా కంట్రీలో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో పాలిస్తుంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో, అలాగే కర్ణాటకలో. అయితే తెలంగాణ పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగే ముందు కూడా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అని కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో తెలంగాణ ప్రజలకి సోనియా గాంధీకి ఒక ఎమోషన్ అనేది ఉంది. ఎందుకంటే 2004లో కరీంనగర్లో ఎన్నికల సందర్భంగా కూడా కరీంనగర్లో ఒక బహిరంగ సభ వేదికగా కూడా తాను తెలంగాణకు కట్టుబడి ఉంటానని సోనియా గాంధీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత 10 ఏళ్ల పాటు ఉద్యమం నడిచి సోనియా గాంధీ నేతృత్వంలోనే అప్పుడు యూపీఏ గవర్నమెంటే రాష్ట్ర విభజన చేసింది. దాంట్లో ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా తెలంగాణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దానిలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయంతో పాటు అలాగే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ని. అలాగే మహిళలకి సిలిండర్లు 500 రూపాయలకే ఇంటింటా కూడా, అలాగే గృహజ్యోతి పేరిట 200 యూనిట్ల లోపల ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ పవర్ అనేది కూడా ఇస్తున్నారు. దీంతో పాటు గృహలక్ష్మి పేరిట ప్రతి ఉమెన్కి స్టేట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి 2500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తున్నారు. అలాగే ఆసరా పెన్షన్లు కూడా 4000 రూపాయలు. ఇలా 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు అయితే కొన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక కూడా ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆగిపోయాయి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది 65 లక్షల రైతుల ఖాతాలో కూడా తాము రైతు బంధు పథకం ఏదైతే సంబంధించిన స్కీమ్కి సంబంధించి నగదు కూడా జమ చేశామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణకి ఒక ఎమోషన్ అనేది ఉంది. తెలంగాణ ఆవిర్భవించాక కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పలు వేదికలపైన కూడా చెప్తూ వస్తుంది, కాంగ్రెస్ కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సోనియమ్మనే తెలంగాణ ఇచ్చింది అని. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలు ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్లో 30 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, అలాగే రూపాయలు 5,000 కోట్లతో యువతకు స్టార్టప్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలని కూడా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, ప్రస్తుతం అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు దేశవ్యాప్తంగా, MBA గ్రాడ్యుయేట్లు, అలాగే
పిహెచ్డి స్కాలర్లు కూడా చాలామంది కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేవు. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా యువకుల ఖాతాలో నగది బదిలీ కూడా చేసేది తందుకు కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కూడా చేశారు. అలాగే విద్యకి సంబంధించి స్టూడెంట్స్కి ఎవరికైతే ఉంటాయో వడ్డీ రేటు కూడా ప్రత్యేకంగా తగ్గించేటందుకు కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎందుకంటే యూజువల్గా ఎవరైనా కూడా స్టడీ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ టైం బౌండ్ పీరియడ్లో ఇంట్రెస్ట్ అనేది పడదు. వాళ్ళకి ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఆ జాబ్ టైం నుంచి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది. అయితే దీని మీద కూడా ప్రత్యేకంగా స్టూడెంట్స్ గురించి బ్యాంకర్స్తో మాట్లాడి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏదైతే ఉందో అది కూడా తగ్గించాలని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అలాగే అగ్నివీర్ స్కీమ్ ఏదైతే కొద్ది రోజుల కిందట చాలా వివాదాస్పదమైందో దేశవ్యాప్తంగా కూడా ఆ అగ్నివీర్ స్కీమ్ రద్దు చేసి ఆర్మీలో మళ్ళీ పాత రిక్రూట్మెంట్ స్కీమ్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అయితే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లో నగదు జమ ఎక్కడైతే ఇలా చేస్తున్నారో రాష్ట్రంలో, అలాగే దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని, అలాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ఉంది, కర్ణాటకలో కేఎస్ఆర్టీసీ, ఏపీలో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నట్టు వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఏదైతే రోడ్డు రవాణా సంస్థలో కూడా మహిళలకి ప్రత్యేకంగా కూడా ఉచిత ప్రయాణం కూడా దేశవ్యాప్తంగా కల్పించాలని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే ఎంఎస్పీలో మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులకి కనీస మద్దతు ధరల పైన కూడా హామీ ఉంటుందని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అలాగే వ్యవసాయ పరికరాల ధరల నుంచి జీఎస్టీ మినహాయింపు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కూడా, ఇలా దానితో పాటు కులగణ ఆధారంగా రిజర్వేషన్ల కల్పన, అలాగే రిజర్వేషన్లో పై 50% వయోపరిమితి తొలగింపు, ఇలా పలు అంశాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే మేనిఫెస్టోలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్, ఎందుకంటే ఇప్పటికీ చాలా ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నాయి అన్ని పొలిటికల్ పార్టీలు. చాలా టఫ్ ఫైట్ ఉంది ఈసారి బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు కూడా, ఎందుకంటే బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఉంది. బీజేపీ కూడా ఇక్కడ డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకునే కృతనిశ్చయంతో కూడా బీజేపీ కూడా చాలా తీవ్రంగా కూడా పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో తెలంగాణని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు ఒక స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ స్పెషల్గా కన్సర్న్తో పాటు ఇక్కడ ప్రోగ్రెస్ ఉండాలి స్టేట్, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి అనేది కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మనం ముందుగా అనుకున్నట్టు విభజన హామీలు ఏవైతే స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక పెండింగ్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి, దాటితో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి ఇక్కడ తెలంగాణకు తీసుకురావాలి. మహిళల గురించి కూడా ప్రత్యేకంగా ఒక స్కీమ్ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రస్తుతము ఈ 4 అంశాల మీదనే ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నారని కూడా ప్రాథమికంగా సమాచారం. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీచర్.